గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రెసెంట్ అయితే నేను చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాను. సో ప్రధాన నాంపల్లి కార్యాలయం ఇది. ఇక్కడ ఎవరైతే మాకు ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి విఆర్ఏ వారసులకు విఆర్ఏ ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి గత ప్రభుత్వంలో పాస్ అయిన జీవో ఇప్పటి వరకు అమలు అవ్వలేదు. దీనికి సంబంధించి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయా శాఖలకు సంబంధించిన ఎవరికైతే రావాలో దాదాపు 4,000 మందికి ఉద్యోగాలు రావాల్సింది. వాళ్ళందరూ 1,500 మంది వరకు వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ఆఫీస్ ఎదురుగా. దానికి సంబంధించి ఎందరో నాయకులను కలిసాము. గతంలో మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ జీవో పాస్ అయింది. అప్పుడు ధర్నా చేసినప్పుడు 81 రోజులు చేసినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళందరూ వచ్చి మాకు మద్దతు తెలపడం జరిగింది. ఇప్పుడు అదే మద్దతు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం మేము అర్జీ ఇచ్చినా కానీ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మాకు న్యాయం కావాలని చెప్పేసి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు సమస్య ఏంటి అని. టీఆర్ఏలు ఇంతమంది వచ్చి ఇక్కడ ధర్నా చేయడానికి గల కారణం ఏంటి? జీవో వచ్చి 2023 జూలై 23 తారీఖు రోజున మేము 86 రోజులు స్ట్రైక్ చేయడం జరిగింది. స్ట్రైక్ చేసిన తర్వాత అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఏదైతే మీరు పే స్కేలు వారసత్వపు ఉద్యోగాలను కొట్లాడుతున్నారో మేము కంపల్సరిగా మేము ఇస్తామనేసి అసెంబ్లీ సాక్షిగా పే స్కేలును 25,550 మందికి 81-85 ప్రకారం జీవో విడుదల చేయబడింది. అయితే ఇచ్చిన తర్వాత 16,000 చిల్లర జీవో విడుదలైంది. వాళ్ళని ఆఫీస్ సబార్డినేట్ గానీ, జూనియర్ అసిస్టెంట్ గానీ, రికార్డ్ అసిస్టెంట్ గానీ వాళ్ళకి 16,000 చిల్లర ఉద్యోగాలు అదర్ డిపార్ట్మెంట్ అలా ఫిల్అప్ చేయడం జరిగింది. మాకు ఒక్క రోజుతోనే ఎలక్షన్స్ కోడ్ రావడం వల్ల వాళ్ళకి నైటే జీవోల ప్రకారం ఆర్డర్స్ ఇచ్చేసారు. వాళ్ళు నైట్ 10 తారీఖు ఆర్డర్స్ ఇచ్చేసారు, 9 తారీఖు నైట్ ఆర్డర్స్ ఇచ్చేసారు, 10 తారీఖు రోజు వాళ్ళు వెళ్ళి జాయిన్ కావడం జరిగింది. మాకు ఎలక్షన్స్ కోడ్ చేయబట్టి ఇప్పటి వరకు కూడా మేము కలవని మంత్రులు లేదు. విలేజ్ నుండి మొదలు పెడితే మొత్తం రాష్ట్ర లెవెల్ మంత్రి, ఎమ్మెల్యే అందరినీ కలవడం జరిగింది. వినతి పత్రాలు కూడా ఇచ్చుకోవడం జరిగింది. అయినా కూడా ఈ 30 నెలల నుండి ఇప్పుడు జూలై 23 తారీఖు వస్తే 3 సంవత్సరాలు వెళ్ళి 4 సంవత్సరాలు పడతాయి. అయినా కూడా ఈ ప్రభుత్వానికి మా మీద గింత కూడా కనికరం లేకుండా స్పందించుతుంది. ఈ ప్రభుత్వం మేము టెంట్ల కింద కూర్చుంటే అప్పుడు ఉన్న మంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, లేకుంటే పొంగులేటి మంత్రి వర్యులు కానీ, మంత్రి సీతక్క కానీ మా టెంట్ల ముందుకు వచ్చి మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. అయినా కూడా మమ్మల్ని ఇప్పుడు మేము వచ్చి వీళ్ళ ఆఫీస్ లో ముందైన సెక్రటేరియల్ అయినా కానీ, సీసీఎల్ఏ కానీ, గాంధీ భవన్ లో కానీ, ప్రగతి భవన్ లో కానీ ఎక్కడ పడితే వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి కానీ, జిల్లాలలో మీటింగ్లకు వచ్చినప్పుడు కూడా మేము ఎండనక వాననక చలి అనక మేమందరం వెళ్ళి కలుస్తున్నాము. అయినా కూడా ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ లేదా మా బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలని మమ్మల్ని ఇంతకాలం కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. ఎంతో మంది కూడా వాళ్ళ తండ్రులు చనిపోయారు, 500 మంది. మరి వాళ్ళ పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు, 150 మంది దాకా చనిపోయారు. ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం సంధించి మా యందు దయతలిచి మా యొక్క తండ్రుల వారసత్వ ఉద్యోగాలు మాకు వెంటనే 5 తారీఖులోపు జీవో వెంటనే విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. 3,700 మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు చేస్తాము వెంటనే. ఇంకొక నెల 1 మంత్ ఇక ఆగండి, మీకు బడ్జెట్ లేదు, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంది, కొంచెము ఆ ప్రభుత్వం కొంచెం అప్పుల ఉంది కదా, ఇప్పుడు మేము ఖచ్చితంగా చేస్తాము, హామీలు ఇస్తుంది కదా, అది ఎప్పుడు చేస్తారు అనేది మాకు అదొకటి హామీ ఇస్తలేదు. ఇప్పుడు ఈ మే 5 తారీఖు వరకు మాకు జీవో విడుదల చేసి ఆర్డర్ ప్రకారం జీవో ప్రకారం మాకు అందరికి చదువుకున్న వారసులకు అందరికి వాళ్ళ స్టడీ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని అందరు 3,000 మొత్తం ఎంత మంది ఉంటారు రావాల్సిన? 3,800 మంది, 3,797 మొత్తము. ఇప్పుడు ఎంత మంది వచ్చారు ఇక్కడికి? మేము దాదాపు 1,500 మంది వచ్చినాము మా ఫాదర్స్ తోని. ఒకవేళ ఈ గవర్నమెంట్ కనుక పాజిటివ్ గా స్పందించకుండా ఇలానే చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? రాబోయే పరిణామాలు మాత్రము ఖచ్చితంగా మేము ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి మా ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా మాత్రం మేము రాబోయే ఉద్రిక్తానికి మాత్రం చాలా మంది ఈ ప్రభుత్వానికి మేము బలిదానాలు ఖచ్చితంగా అవుతాము. మేము ఇప్పుడు మాకు 5 తారీఖులో జేఏసీ పెద్దలతోనే మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. చర్చల కోసం సారి కావచ్చు కానీ మీరు పెద్దలందరూ చేయడం జరిగింది. ఈ 5 తారీఖు లోపు మాకు ఎలాంటి స్పందన రాకపోతే ఆమరణ నిరాహార దీక్షలే కాదు, ఆత్మాహుతులకు కూడా మేము సిద్ధంగా 3,797 మంది ఆత్మాహుతులు కూడా సిద్ధంగా రెడీగా ఉన్నాం. చూసాం కదా, ఫ్యూ డేస్ బ్యాక్ ఆర్టీసీ డ్రైవర్లు పెద్ద ఇష్యూ అయింది స్టేట్ మొత్తం. అంతకు తీవ్రంగా పరిణామం మేము ఖచ్చితంగా ఈ 5 తారీఖు లోపు మాకు ఎలాంటి స్పందన గిట్ట గవర్నమెంట్ నుంచి రాకపోతే ఇంతవరకు కూడా గవర్నమెంట్ వ్యతిరేకంగా పోలేము కూడా. ఈ రోజు కూడా మేము ఇక్కడికి వచ్చిన గవర్నమెంట్ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ
వాళ్ళకి వ్యతిరేకంగా ఏ రోజు పోలేదు. ఈ రోజు వరకు కూడా మేము సానుకూలంగా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వెళ్ళొద్దు, మా గవర్నమెంట్ న్యాయం చేస్తున్న నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాం. ఈ 5 తారీఖు లోపు మాకు ఎలాంటి స్పందన రాకపోతే 5 తారీఖు తర్వాత 6వ తారీఖు నుంచి ఆమర నిరాహార దీక్షలే కాదు, ప్రతి మండల్ ప్రతి జిల్లా నుంచి ఖచ్చితంగా ఆత్మాహుతులం అయితే ఖచ్చితంగా జరగడం జరుగుతుంది. ఇది ఎంత దూరం పోయినా మంచి, మా ప్రాణాలు పోతాయి. మాకు ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే 61 విఆర్ఏ 61 సంవత్సరాలైన విఆర్ఏలకు ఉద్యోగాలు గిట్ట ఇవ్వకపోతే తప్పకుండా ఆత్మాహుతులకు మేము తప్పకుండా దిగుతాం. అంటే ఇప్పుడు మీతో పాటు మీ పేరెంట్స్ కూడా తీసుకున్నారు, మా పేరెంట్స్ కూడా వచ్చారు. విలేజెస్ నుంచి వచ్చారు. విలేజెస్ అంటే అన్ని 33 జిల్లాల నుంచి 33 జిల్లాలో ఉన్న అన్ని మండలాల నుంచి వచ్చారు. కొంతమంది ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ముందస్తు అరెస్టులు కావచ్చు, అలా కొంతమంది రాలేకపోయినారు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇది ఈ పరిణామం చనిపోయారని చెప్తున్నారు. అంటే ఈ 30 నెలల వ్యవధిలో. అవును, ఈ 3 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ మాకు జియో ఇచ్చినప్పటి నుంచి 81 జియో 81-85 జియో ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్న ఇప్పులు ఇస్తారు, రేపు ఇస్తారు. ప్రభుత్వం కొత్తగానే వచ్చింది, ఆ ప్రభుత్వం వచ్చి 100 రోజులన్నా కాలేదని గౌరవ రేవంత్ రెడ్డి గారు అప్పుడు చెప్పడం జరిగింది. గవర్నమెంట్ మనకు సానుకూలంగానే స్పందిస్తుంది కానీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఏ రోజు కూడా మేము పోలేదు. ఇక మాకు ఓపిక నశించింది. 30 నెలలు అవుతుంది, 2 సంవత్సరాలు దాటి 30 నెలలు అవుతుంది మాకు. ఇకనైనా గవర్నమెంట్ స్పందించకపోతే ఆత్మాహుతులు చావడం కానీ బతకడం కానీ గవర్నమెంట్ వ్యతిరేకంగా వెళ్ళడం కానీ ఇక చేస్తాం. మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా నుంచి వచ్చాము. చెప్పండి. గత 3 సంవత్సరాల నుంచి మేము తిరగని మంత్రి లేడు, తిరగని అధికారి లేడు, తిరగని ఆఫీస్ లేదు. ఎంతమంది ఉన్నారు? దాదాపు సుమారుగా 4000 మంది ఉన్నాము. ఇప్పటికి కూడా ప్రభుత్వం మా గురించి ఎలాంటి ఆలోచన కూడా చేయట్లేదు. ఇస్తాం అని చెప్పేసి మమ్మల్ని మభ్యపెట్టడం జరిగింది. మాకు విఆర్ఏగా గతంలో ఉన్న విఆర్ఏలు అందరూ 20,000 మంది చిల్లర ఉన్నారు, వాళ్ళు 16,000 మందికి ఇచ్చారు. 3,797 మంది ఆగిపోయినారు. వాళ్ళకు కూడా త్వరగా ఇస్తే వాళ్ళ జీవితాలని అందరికి వెలుగు నింపినట్టుగా బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు? ఇస్తాము చేస్తాము అంటున్నారు కానీ ఏ రోజు కూడా ఇవ్వము అని చెప్పేసి అనట్లేదు, కరాఖండిగా చెప్పట్లేదు. ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఈ ఇస్తామనే టైంలోనే చాలా మంది ముసలి వాళ్ళు కానీ వారసులు కానీ చనిపోవడం జరిగింది, ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరిగింది, అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా కొద్దిగా మా యందు దయ ఉంచి త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏంటి మీరు ఇక్కడ ధర్నా చేయడానికి గల కారణం ఏంటి? ప్రాబ్లం ఏంటో మీరు ఏం కోరుకుంటున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వంగూరు రామలన్న గారి నాయకత్వంలో సిసిఎల్ఏ ముట్టడి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఎందుకు చేపట్టడం జరిగింది అని అంటే, గత ప్రభుత్వంలో 80 రోజుల సమ్మె కాలంలో 81, 85 జీవో అనేది ఆ ప్రభుత్వం మాకు విఆర్ఏలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,555 మందికి కలిపి ఒకటే జీవో ఇవ్వడం జరిగింది. ఆ 81 జీవోలో 16,753 మందిని వివిధ డిపార్ట్మెంట్లకు విద్యా అర్హతలను బట్టి సబార్డినేట్ గా, రికార్డ్ అసిస్టెంట్ గా, జూనియర్ అసిస్టెంట్ గా అందరినీ వివిధ డిపార్ట్మెంట్లకు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, పిహెచ్సి వర్కర్లు కానీ, అదేవిధంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ డిపార్ట్మెంట్లకు పంపించడం జరిగింది. అదే జీవోలో ఉన్న మేము 3,797 మంది కూడా ఏదైతే ఉన్నారో విఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా అందులో మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే, ఆ ప్రభుత్వంలో ఇచ్చిన జీవోను ఈ ప్రభుత్వం ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున ఈ 3,797 మందిని నడి రోడ్డు మీద నిట్ట నిలువున ఎర్ర టెండలో కూడా అన్యాయం పాలన చేస్తుంది. మేము ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు దీనివల్ల? మేము వచ్చేసి 2023లోనే జీవో సాధించినాం. ఆ 2023లోనే ఆ 16,753తో పాటు మేము 3,797 మంది కూడా విద్యార్హతల ప్రకారంగా మేము ఉద్యోగాలలో జాయిన్ కావాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని కావాలని ఉద్దేశంతో ఆ ప్రభుత్వం మీద ఏదైతే ఆ ప్రభుత్వం ఇచ్చిన జీవోను మేమెందుకు ఇవ్వాలనే ఒక ఆలోచనతోటే మా యొక్క రిప్రజెంటేషన్ కూడా, మా బాధలను కూడా పట్టించుకోకుండా ఇంకా కాలయాపన చేస్తుంది. అయినా కూడా ఈ 30 నెలలుగా మాకు ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రజా ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఈ రోజు వరకు కూడా వేచి చూసినాం. కానీ
ఇంకా కూడా మమ్మల్ని వేచి చూడాలి, కాలయాపన చేయాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. అదే విధంగా మేమున్న 3797 మందిలో 500 మంది విఆర్ఏలు చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రోజున జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు. ఎందుకని చెప్పేసి అడగడానికి వస్తే కనీసం ఒక పేపర్ తీసుకోవడానికి కూడా CCLA లో ఒక ఆఫీసర్ కూడా లేని పరిస్థితిలో ఉన్నది. మేము ఇంకెవరికి చెప్పుకోవాలి మా బాధలు, మా యొక్క ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి? ప్రజాప్రభుత్వం అని చెప్పేసి అంటుంది కదా, ఏది ప్రజాప్రభుత్వం? మేము ఈ ఉన్న మిగిలిపోయిన విఆర్ఏ వ్యవస్థలో మిగిలిపోయిన వాళ్ళం అట్టడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళం ఉన్నాం.